గుడ్ మార్నింగ్ అందరికీ. ఈనాటి జనరల్పాటి సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా నియాపి బ్రాంచ్ అధ్యక్షులు సపోర్ట్ నిరంజన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి మన విశిష్ట అతిథులు శ్రీ ఎస్బి శ్రీనివాచార్య గారు, లియాపి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, ముఖ్య అతిథులుగా మన బ్రాంచ్కి మనల్ని ఉద్దేశించి ప్రసంగించడానికి ముఖ్యంగా మనందరినీ మోటివేషన్ చేస్తూ ఇక్కడికి విచ్చేసినందుకు అన్నగారికి గట్టిగా చప్పట్లతో అందరూ లేచి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా పెద్దలను కోరుతున్నాం. తర్వాత గాజుల రాజేష్ గారు, లియాపి ఆల్ ఇండియా సెంట్రల్ సెక్రటరీ మెంబర్. శ్రీ జంపాల కృష్ణారెడ్డి గారు, లియాపి సౌత్ సెంట్రల్ జోనల్ అధ్యక్షులు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత ట్రెజరర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బ్యాచ్ పెట్టండి అమ్మా. బ్యాచ్లో డివిజన్ రథసారథులు శ్రీ పోతుల రామస్వామి గారు, అధ్యక్షులు లియాపి సికింద్రాబాద్ డివిజన్, అన్నగారిని వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా శ్రీ దొంతినేని సునీల్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి లియాపి సికింద్రాబాద్ డివిజన్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన దేవరకొండ బ్రాంచ్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ ఎస్ రాము చౌన్స్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేక ఆహ్వానితులు డివిజన్ నాయకులు, శ్రీ అనుపాటి లక్ష్మయ్య గారు, సికింద్రాబాద్ డివిజన్ నాయకులు, శ్రీ గండూరి మార్కండేయ గారు, సికింద్రాబాద్ డివిజన్ నాయకులు. ఈనాటి సమావేశానికి మన బ్రాంచ్ అధ్యక్షులు శ్రీ సభావతి నిరంజన్ గారిని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుచున్నాం. మైక్ కన్వర్ట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన బ్రాంచ్కి ఇచ్చేసిన ముఖ్య అతిథి అన్న శ్రీనివాస్ అన్న గారికి, ఆల్ ఇండియా సెక్రటరీ గారు, మరియు మన సౌత్ సెంట్రల్ కృష్ణారెడ్డి గారు, జంపాల కృష్ణారెడ్డి గారు, డివిజన్ లీడర్ రామస్వామి గారు, సౌత్ సెంట్రల్ ట్రెజరీ గుడిగే వెంకటయ్య గారు, మరియు ఆల్ ఇండియా నాయకులు గాజుల రాజేష్ గారు, మన బ్రాంచ్ సీనియర్ అన్న రామోజీవన్ గారు, జీవి వెంకటేశ్వర్లు, డివిజన్ నాయకులు గులాం మహమ్మద్ పాషా గారు, మా పిఎస్లు, ట్రెజరీ రాములు వేదికపై రావాల్సిందా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఉన్న ఏజెంట్ మిత్రులందరి శుభాకాంక్షలు. డివిజన్ ఉపాధ్యక్షులు, డివిజన్ లీడర్లు, బ్రాంచ్ ఉపాధ్యక్షులు అందరికీ ధన్యవాదాలు అండి. మరి ఇప్పుడు మహిళా వాళ్ళు प्रेसिडेंट महिला महिला अंदर फोटो दिखा फोटो दिखा अर्जुन
రైట్ థ్యాంక్ యూ. మన 2 రోజున దేవరకొండలోనే వైష్ణవి ఫంక్షన్ హాల్లో జరిగిన ఏజెంట్ల సర్వసభ్య సమావేశంలో నన్ను ప్రధాన కార్యదర్శి ఏకగ్రీవంగా ఎన్నుకొని ఏజెంట్ మిత్రులకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఆల్ ఇండియా నాయకులకు, జోనల్ నాయకులకు, డివిజన్ నాయకులకు మరియు కార్యవర్గానికి మరియు ఏజెంట్ మిత్రులందరూ హృదయపూర్వక ధన్యవాదములు. మిత్రులారా, గత 3 సంవత్సరాల నుండి నేటి వరకు బ్రాంచ్లో సంఘ పటిష్టతకు కృషి చేస్తూనే లియాపి ఇచ్చిన అన్ని పిలుపులకు స్పందించి అటు నాయకులు, ఇటు ఏజెంట్ మిత్రుల సహకారంతో అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించున్నాము. తేదీ 18/1/2022 రోజున నూతనంగా ఎన్నుకున్నందుకు గాను అటు మాల్ బ్రాంచ్లో మరియు దేవరకొండ బ్రాంచ్లో ఆఫీస్ సిబ్బందికి, ఏజెంట్ మిత్రులకు స్వీట్లు పంచడం జరిగింది. 21/1/2022 రోజున మన ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బంది నీలకృష్ణ ఏఓ గారి మ్యారేజ్ సందర్భంగా ఆల్ ఇండియా జోన్ డివిజన్ నాయకులు కలిసి లియాపి తరఫున గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. తేదీ 25/1/2022 రోజున మన దగ్గర డిఓగా పనిచేసిన కోటి అన్నయ్య గారు ఏపీఎం ఇన్ఛార్జిగా వచ్చినందుకు వారిని సన్మానించడం జరిగింది. 16/2/2022 రోజున మన సీనియర్ ఏజెంట్ మిత్రుడు వైకుంఠరెడ్డి గారి తండ్రి అంజమేతరుడు నాయకులందరితో కలిసి పాల్గొనడం జరిగింది. 24/2/2022 రోజున లియాపిలోని జైన్ గ్రూప్ సంబంధించిన హెచ్ఎం జైలు గారు మరణించినందున అతనికి బ్రాంచ్లో బ్యానర్ పెట్టి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. తేదీ 8/3/2022 రోజున ఎస్డిఎం గారు బ్రాంచ్కి వచ్చే సందర్భంగా వారికి ఆహ్వానం పలికి బ్రాంచ్ సమస్యలు విన్నవించి నాయకులందరితో కలిసి వారిని సన్మానించడం సందర్భంగా ఆఫీస్ ఆవరణలో ఫోటో పెట్టి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అదే రోజు కౌటిక విఠల్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపేటలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో నాయకులందరితో కలిసి పాల్గొనడం జరిగింది. 27/4/2022 రోజున లియాపి జనరల్ పార్టీ హైదరాబాద్లో 10/5/2022 జరిగే సన్నాహ కార్యక్రమం పాల్గొని మన బ్రాంచ్ నుండి డెలిగేషన్ ఫీజు చెల్లించడం జరిగింది. 10/5/2022 రోజున డివిజన్ జనరల్ పార్టీకి మన బ్రాంచ్ నుండి పెద్ద ఎత్తున 120 మంది ఏజెంట్ మిత్రులతో కలిసి ఒక బస్సు 5 కార్లు వెళ్ళి పాల్గొనడం జరిగింది. 26/5/2022 రోజున మాల్లో మన ఏజెంట్ మిత్రులు ముఖ్య శ్రీశైలం గారి వివాహ కార్యక్రమంలో మరియు అదే రోజు సాయంత్రం వీర వెంకటేశ్వర కుమార్ గారి సూచనలో అందరి నాయకులు ఏజెంట్తో కలిసి పాల్గొనడం జరిగింది. 7/6/2022 మన దగ్గర పనిచేస్తున్న సాధకులు ప్రస్తుత ఎస్బిఎం గారు శ్రీ రామచంద్ర గారి తల్లి అంత్యమయాత్రలో అందరితో కలిసి పెదవరపల్లిలో పాల్గొనడం జరిగింది. 8/7/2022 రోజున డివిజన్ మొదటి ఈసీ మీటింగ్ భువనగిరిలో జరిగింది. అటు మీటింగ్కు ఆల్ ఇండియా జోనల్ డివిజన్ కలిసి ఇవ్వడం జరిగింది. తేదీ 10/6/2022 రోజున సీనియర్ బ్రాంచ్ మేనేజర్ సంజీవరావు గారి పదవి విరమణ కార్యక్రమంలో అందరి నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. మన ఏజెంట్లు సొంత రమేష్ గారి ఫంక్షన్లో అందరితో కలిసి పాల్గొనడం జరిగింది. 7/8/2022 రోజున డివిజన్ నాయకులు శ్రీ తరఫున గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. 28/2/2022 రోజున డిఓ చంద్రగడ్డ సార్ గారి పత్రిక కార్యక్రమం అందరి నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. తేదీ 1/9/2022 రోజు నుండి 16/12/2022 వరకు ధర్నా కార్యక్రమానికి జేఏసీ పిలుపులకు ఆఫీస్ ముందు టెంట్ ఏర్పాటు చేసి సుమారు 100 మంది ఏజెంట్లతో ధర్నా చేయడం జరిగింది. 3/9/2022 వరకు అందరి ఏజెంట్ల సహకారంతో ధర్నా కార్యక్రమం జరపడం జరిగింది. 23/9/2022 రోజున ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ బాడీ కార్యక్రమం బ్రాంచ్ ఆఫీసులో జరిగింది. నూతన పిఎస్సీలు లియాపి తరఫున సన్మానించడం జరిగింది. 26/9/2022 రోజున జేఏసీ మేరకు రెస్ట్ డే కార్యక్రమం మన డివిజన్ నాయకులు గండూరు మార్కండయ్య గారి సహకారంతో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి కార్యక్రమానికి దాదాపు 100 మంది ఏజెంట్లు పాల్గొనడం జరిగింది. 1/10/2022 మరియు 22న జరిగిన రెస్ట్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగిన కార్యక్రమానికి సీనియర్ ఏజెంట్ మిత్రుడు ఎస్ మోహేశ్వర గారి సహకారంతో భోజనాలు ఏర్పాటు జరిగింది. 12/10/2022 జేఏసీ పిలుపు మేరకు రెస్ట్ డే నిర్వహించిన డివిజన్ నాయకుడు అలపాటి లక్ష్మయ్య గారి సహకారంతో భోజనాలు ఏర్పాటు చేసుకుని 80 మంది ఏజెంట్లు ధరలో పాల్గొనడం జరిగింది. 13/10/2022 రోజున రెస్ట్ డేలో భాగంగా సీనియర్ ఏజెంట్ మిత్రుడు ఇమ్మడి భద్రయ్య గారి సహకారంతో అక్కడే టెంట్ కింద భోజనాలు ఏర్పాటు చేసుకొని దాదాపు 100 మంది ఏజెంట్ మిత్రులతో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 14/10/2022 రోజున
ప్రెసిడెంట్ నాయకుల సహకారంతో ఆల్ ఇండియా నాయకులు, జోనల్ నాయకులు, డివిజన్ నాయకులు అందరూ కలిసి పాల్గొనడం జరిగింది. ధర్నాలో పాల్గొనడం జరిగింది. 15/1/2022 జేఏసీ పిలుపు మేరకు అప్పటికి చివరి లాస్ట్ డే ఉన్నందున కార్యక్రమంలో మన ఏజెంట్ జగన్మోహన్ గారి సహకారంతో ఆ రోజు ధర్నా కార్యక్రమం అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ధర్నాలు విజయవంతం చేయడం జరిగింది. 16/12/2022 అధ్యక్షులు ఈసీ మీటింగ్ పెట్టి 100 రోజుల ధర్నా కార్యక్రమంలో ఒక్క బీఓసీ కూడా బ్రాంచ్ నుండి కట్టకుండా ధర్నా కార్యక్రమాన్ని సహకరించిన ఏజెంట్ మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అక్కడికి అందరి నాయకులతో కలిసి వెళ్ళి లియాఫీ తరఫున శుభాకాంక్షలు తెలిపి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. 24/1/2023 రోజున 11/2/2023 రోజున డివిజన్ ఈసీ మీటింగ్ సంగారెడ్డిలో జరిగింది. అట్టి కార్యక్రమానికి ఆల్ ఇండియా జోనల్ డివిజన్ నాయకులతో కలిసి వెళ్ళడం జరిగింది. తేదీ 1/12/2023 రోజున శేఖర్జీ గారికి మన మిత్రుడు ముచ్చర్ల శ్రీనివాస్ గారి సహకారంతో 100 కేజీల బియ్యం లియాఫీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. 5/1/2024 రోజున నాగార్జున సాగర్ వెళ్తూ మన బ్రాంచ్ని సందర్శించుటకు నూతనంగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి ఇచ్చేసిన డివిజన్ పిఎస్సీలు పోతుల రామస్వామి గారు, దొంతిరెడ్డి సునీల్ గారు, కడసాని రమణారెడ్డి గారు, అదేవిధంగా ఆల్ ఇండియా సెంట్రల్ సెక్రటరీ మెంబర్ గాజు రాజేష్ గారు, సౌత్ సెంట్రల్ జోన్ కోశాధికారి బుడిగ వెంకటయ్య ముదిరాజ్ గారులను ఘనంగా సన్మానించి వారికి ప్రైమరీ మెంబర్షిప్ బ్రాంచ్ ఆఫీస్ ముందు ఇవ్వడం జరిగింది. 1/2/2024 రోజున మెడికల్ గిరి గారి ఫంక్షన్ హాల్లో అందరి నాయకులు కలిసి పాల్గొనడం జరిగింది. 5/2/2024 రోజున జేఏసీ పిలుపు మేరకు సంకల్ప్ సాత్ పేరిట బ్రాంచ్ ఆఫీసులో ఎస్బీఎం గారి ఆధ్వర్యంతో అందరితో కలిసి పాల్గొనడం జరిగింది. 3/12/2024 రోజున కట్టా వెంకటరెడ్డి గారి కూతురు వివాహానికి మన ఆల్ ఇండియా నాయకులు ఎస్బీ శ్రీనివాచార్య గారు, గాజు రాజేష్ గారు, బుడి వెంకటన్న గారు మరియు ఇంకొంతమంది ఏజెంట్ మిత్రులతో కలిసి వెళ్ళడం జరిగింది. 3/1/2025 రోజున ఏవోగా పనిచేసిన సంతోషాన్ని మేడం గారికి వేడుకల సమావేశంలో అందరి నాయకులతో కలిసి ఆమెని లియాఫీ తరఫున ఘనంగా సన్మానించడం జరిగింది. మన సర్వసభ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథులు శ్రీ ఎస్బి శ్రీనివాచార్య గారికి మరియు గాజుల రాజేష్ గారికి, జంపాల కృష్ణారెడ్డి గారికి, బుడిగే వెంకటయ్య గారికి మరియు విశిష్ట అతిథులు మన డివిజన్ సారథులు లియాఫీ పోతుల రామస్వామి గారికి, దొంతినేని సునీల్ కుమార్ గారికి మరియు డివిజన్ నాయకులకు మరియు నా తోటి లియాఫీ నాయకులకు, నా మిత్రులకి అందరికీ నమస్కారం. మనకు ఈరోజు మన సమావేశానికి ఇచ్చేసిన మన బ్రాంచ్ రథసారథి శ్రీ రామచవన్ సార్ గారికి మన ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నిజంగా సార్ని మర్చిపోవడం నాకు బాగా అనిపించింది. సరే, ప్రత్యేక ధన్యవాదాలు అన్న. 2022 నాడు నన్ను కోశాధికారిగా ఎన్నుకున్న మన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నా కోశాధికారి నివేదిక 3 సంవత్సరాలు నా కోశాధికారి నివేదిక అందరికీ ఆల్రెడీ మా నివేదిక అందించినాము. ఒకసారి చూసుకుంటూ మీరు కూడా చూడండి, నేను చదువుతుంటా. మొదటిది 21/2022 రోజున లియాఫీ మొదటి ఈసీ మీటింగ్ జరిగింది. అదే రోజు మన ఏజెంట్లు 45 మంది దాకా పాల్గొన్నారు. ఆ పాల్గొన్నందుకు ఆ రోజు మధ్యాహ్న భోజనానికి కానీ 4,050 రూపాయలు ఖర్చు. అదే రోజు అంటే మన మీటింగ్ రోజే టీ స్నాక్స్ మరియు మనకు సెక్యూరిటీ గార్డు వాళ్ళు మనకు సహకరించినందుకు వాళ్ళకి కూడా మొత్తం కలిపి 4,030 రూపాయలు. తేదీ 27/1/2022 రోజున దేవరకొండ బ్రాంచి స్టాఫ్ శ్రీ అంజనేయులు అలియాసు నిరంజన్ గారి తల్లి మరణించడం జరిగింది. వాళ్ళని పరామర్శించినందుకు వెళ్ళి పూలదండ కూడా వేయడం జరిగింది. దానికి 200 రూపాయలు. 18/1/2022 రోజున నూతనంగా ఎన్నుకోబడిన మేము మాల్ ఎస్ఓను సందర్శించడం జరిగింది. అదే రోజు మన ఏజెంట్ల మిత్రులకి మరియు స్టాఫ్ మిత్రులకి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. దానికి 1800 రూపాయలు. తేదీ 25/1/2022 నాడు కోట్య సార్ మాజీ డిఓ, మనకింతకుముందు ఉన్న డిఓ, మన బ్రాంచ్కి ఏబిఎంగా ఇన్ఛార్జిగా వచ్చినందుకు స్వాగతం తెలుపుటకు ఓకే ఖర్చు 300 రూపాయలు. 7/2023 నాడు నాంపల్లిలో ఈసీ మీటింగ్ ఏర్పాటు జరిపింది. అక్కడ ఖర్చు 2,500 రూపాయలు.
5/1/2024 డివిజన్ పిఎస్టీలకు జోనల్ ఆల్ ఇండియా నాయకులకు మన బ్రాంచ్ సందర్శించిన సందర్భంగా సన్మాన ఖర్చు 1800 రూపాయలు. తేదీ 5/1/2024 నాడు డివిజన్ బాడీ ప్రాథమిక సభ్యత్వాలు ఇవ్వడం జరిగింది 100 మందికి, దానికి 18,450 రూపాయలు. తేదీ 1/2/2024 నాడు మెడికల్ గిరి ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది, దానికి గిఫ్ట్ గాను 800 రూపాయలు. తేదీ 13/2/2024 నాడు దేవరకొండ బ్రాంచ్ ఆల్ ఇండియా యాక్టివేషన్ డేలో మన దేవరకొండ బ్రాంచి 1వ ర్యాంక్ వచ్చిన సందర్భంగా మన డివిజన్ సారథి మన బ్రాంచ్కి విచ్చేసిన సందర్భంగా బిఎం గారిని ఏబిఎం గారిని సన్మానించినారు. అదే రోజు మన లియాఫ్ తరఫు నుంచి కూడా మన బిఎం గారిని మరియు ఏబిఎం గారిని స్టాఫ్ను సన్మానించడం జరిగింది. ఆ రోజు ఖర్చు 2,200 రూపాయలు. తేదీ 2/3/2024 నాడు సంగారెడ్డిలో 5వ ఈసీ మీటింగ్ జరిగింది, దానికి మన ఆల్ ఇండియా నాయకులు, డివిజన్ నాయకులు మరియు పిఎస్టీలు పాల్గొనడం జరిగింది, దానికి ఖర్చు ఆ రోజు ఖర్చు 2,900 రూపాయలు. తేదీ 5/3/2024 నాడు కౌటిక్ పీటల్ గారికి జరిగిన అన్యాయంగాను వారికి సపోర్టుగా మన బ్రాంచ్ నుంచి లేఆఫీ నాయకులు, డివిజన్ నాయకులు వెళ్ళడం జరిగింది, ఆ రోజు ఖర్చు 2,600 రూపాయలు. తేదీ 19/4/2024 నాడు శ్రీ స్టేషన్ టైగర్ రవీంద్ర రెడ్డి గారి తృతీయ వర్ధంతి సందర్భంగా మన బ్రాంచ్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది, ఆ రోజు ఖర్చు 500 రూపాయలు. తేదీ 25/4/2024 నాడు మన బ్రాంచ్ స్టాఫ్ సత్యనారాయణ, హెచ్జిఏ అసిస్టెంట్ గోపాలు, అసిస్టెంట్ వెంకట ప్రసాద్ గారు బదిలీ కావడం జరిగింది, వారికి మన డిఆర్పి తరఫు నుంచి సన్మానం చేయడం జరిగింది, ఆ రోజు ఖర్చు 500 రూపాయలు. తేదీ 25/2/2024 నాడు దేవరకొండ బ్రాంచ్ మేనేజర్గా శ్రీ ఎస్ రాము చౌన్ గారు రావడం జరిగింది, వారికి భారీగా మన లియాఫ్ తరఫు నుంచి స్వాగతం తెలపడం జరిగింది, ఆ రోజు ఖర్చు 3,700 రూపాయలు. తేదీ 25/7/2024 నాడు సిద్దిపేట స్టార్ హోటల్లో డివిజన్ లియాఫీ 7వ ఈసీ మీటింగ్ జరిగింది, ఆ రోజు మన లియాఫీ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది మన బ్రాంచ్ తరఫు నుంచి, ఆ రోజు ఖర్చు 3,500 రూపాయలు. తేదీ 28/7/2024 నాడు బాలు బ్రాంచ్ మేనేజర్గా శ్రీ శివకృష్ణ గారు ఇచ్చేసినందుకు సందర్భంగా వారికి స్వాగతం తెలుపడానికి మన లియాఫీ తరఫు నుంచి వెళ్ళడం జరిగింది, వాళ్ళకు ఆ రోజు ఖర్చు 400 రూపాయలు. మన సికింద్రాబాద్ డివిజన్ మేనేజర్ శ్రీ జి మధుసూదన్ గారు, శ్రీ 2024 నాడు ఆల్ ఇండియా సెంట్రల్ సెక్రటరీ జనరల్ శ్రీ ఎస్పీ శ్రీనివాచార్య గారు మోటివేషన్ మీటింగ్ ఈపీఆర్ మన ఇదే హాల్లో జరుపుకోవడం జరిగింది, ఆ రోజు మన లియాఫీ తరఫు నుంచి 5,500 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. తేదీ 21/8/2024 నాడు సంగారెడ్డిలో డివిజన్ ఈసీ మీటింగ్ దేవరకొండ లియాఫీ నాయకులు, డివిజన్ నాయకులు పాల్గొనడం జరిగింది, ఆ రోజు ఖర్చు 1,800 రూపాయలు. తేదీ 22/8/2024 నాడు లియాఫీ నాయకులు జగన్మోహన్ గారు ఎన్టీఆర్ చేసిన సందర్భంగా లియాఫీ తరఫున వారికి సన్మానం చేయడం జరిగింది, దానికి ఖర్చు 250 రూపాయలు. తేదీ 6/9/2024 లియాఫీ 60వ వసంత పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా బ్రాంచ్లో భారీ కార్యక్రమం చేపట్టడం జరిగింది లియాఫీ తరఫు, కాబట్టి ఆ రోజు ఖర్చు 5,000 రూపాయలు. తేదీ 2/10/2024 లియాఫీ ఫౌండర్ శ్రీ అజయ్ కుమార్ కస్తా జయంతి సందర్భంగా బ్రాంచ్లో లియాఫీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది, ఆ రోజు 1,100 రూపాయలు ఖర్చు. తేదీ 11/10/2024 20/10/2024 21/10/2024 తేదీలో మన ఏజెంట్ల కమిషన్ తగ్గింపు విషయంలో మన బ్రాంచ్లో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది, ఆ రోజు ఖర్చు ఆ 3 రోజులు కానీ ఖర్చు 1,100 రూపాయలు. కత్తిమీద సవాల్ లాంటిది, అటువంటిది కూడా సవాళ్ళు ఎదుర్కొంటూ కూడా మన లియాఫీ అనుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ కూడా మన లియాఫీని కాపాడుకోవాలి, మనం లియాఫీతో మన జీవితమే లియాఫీ, మన లియాఫీ లేకపోతే ఎల్ఐసిలో కొనసాగలేము, లియాఫీ నాయకులే ఉండాలి, లియాఫీ సభ్యునిగా ఉండాలనే ఆలోచనతోటి ఈ 3 సంవత్సరాలు ఎన్నో విధాలుగా ఉన్నా కానీ ఏమన్నా మిమ్మల్ని కూడా ఏమైనా ఇబ్బంది పెట్టినా నా వంతుగా మీరందరూ క్షమించగలరని చెప్పి తెలుపుడు ఈరోజు ఈ సమావేశం ముగిస్తుంటాను. థ్యాంక్ యూ సార్. మీకు ఏమైనా మళ్ళీ ఫస్ట్ ఈసీ మీటింగ్ ఉంటుంది, ఆ మీటింగ్లో ఏమైనా డౌట్ ఉంటే మేము మళ్ళీ లిస్టు కొన్ని చదవాలి, అప్పుడు మేము సబ్మిట్ చేస్తాం. కొంచెం మౌనంగా ఉన్నారు. లియాఫీ 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 జిందాబాద్ 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 జిందాబాద్. ఈ స్లోగన్తో మనమందరం కూడా ఏమన్నా మేల్కొల్పుతూ ఉంటామని ఆశిస్తూ, తర్వాత ఈ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన బ్రాంచ్ అధ్యక్షుడు సభావట్ నిరంజన్ గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పల్స శంకరయ్య గారికి, నోముల రాములు గారికి, అదేవిధంగా డివిజన్ మన అధ్యక్షులు పోతుల రామస్వామి గారికి, అదేవిధంగా మన ప్రధాన కార్యదర్శి మన సునీల్ గారికి,
అదేవిధంగా సౌత్ సెంట్రల్ జోన్ మన ఈ యొక్క లియాఫీని దేవరకొండలో ఈ విధంగా ప్రభంజనం చేసినటువంటి సౌత్ సెంట్రల్ జోన్ ట్రెజరీ బుడిగ వెంకటయ్య గారికి, అదేవిధంగా ఆల్ ఇండియా లీడర్స్ మన రాజేష్, తర్వాత మన దేవరకొండ బ్రాంచ్ నుంచి ఒక ఇండియాకు ఆల్ ఇండియాకు వెళ్ళినందుకు ఆయనకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, తర్వాత గాదుల రాజేష్ బాబు గారికి, అదేవిధంగా మన డివిజన్ నాయకులు మన గునిగంటి వెంకటేశ్వర గారికి, అహ్మద్ పాషా గారికి, అన్పల్ లక్ష్మయ్య గారికి, అదేవిధంగా తర్వాత మన జోనల్ ప్రెసిడెంట్ జంపాల కృష్ణారెడ్డి సార్ గారికి, సారీ ఏమనుకోవద్దు. తర్వాత అదేవిధంగా మన ఆల్ ఇండియా మనకు ఎప్పటి నుంచో సుపరిచితులు, తర్వాత అదే మన ముఖ్యమైన వ్యక్తి, మనకి ఈ లియాఫీని ఒక ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి, కరధ్వనాలతో స్వాగతం ఎంత పలికినా కూడా తక్కువనే వ్యక్తి మన మన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మన శ్రీనివాచార్య సార్ గారికి. తర్వాత ఆయన యొక్క ఆదర్శాలు చాలా ఉన్నాయి. ఈ ఎల్ఐసిలో మనం సాధిస్తున్నామంటే ఆయన స్ఫూర్తి ఎంత ఉందని చెప్పుకోవడానికి కూడా మనకు అవకాశాలు చాలా చెప్పుకోవడానికి కూడా మనకు లేదు. తర్వాత ఆయన ఎంతో మనకు సాధించింది ఎంతో ఉంది. ఆ సాధించినటువంటి ఘనత కూడా ఆయనకు ఉంది. అదేవిధంగా మన బ్రాంచి రథసారథి రాముచవన్ సార్, ఎస్బిఎం సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రాముచవన్ సార్ గారికి, అదేవిధంగా మన బ్రాంచ్కి వచ్చిన కొంతలో కూడా మన ఏజెంట్లో చైతన్యం నింపి, తర్వాత ఆయన యొక్క ప్రపంచంలాగా 4 పిల్లర్లు సికింద్రాబాద్ డివిజన్లో 4 పిల్లర్లు కూడా మనతోని సాధింపజేసినటువంటి ఘనత మన సీనియర్ బ్రాంచ్ మేనేజర్కి ఉందని చెప్పి మరొకసారి మీకు సవినయంగా చెప్తున్నాను. అదేవిధంగా సార్ మీ యొక్క విషయం ఏంటంటే, జరుగుతున్నటువంటి సందర్భాలలో ఇప్పుడు పాలసీల యొక్క ముందుకు జరగాలంటే ఆన్లైన్లో పాలసీలు తీసుకొని మన ఏజెంట్ల కమిషన్ కూడా తగ్గించే ప్రస్తావనలో కూడా కొన్ని సందర్భాలు మీ యొక్క మీరు చెప్తూ వస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఈ సమస్యలు లియాఫీలో మీరు సాధించినటువంటి తర్వాత ఘనత కూడా చాలా ఉంది. తర్వాత మెడిక్లెయిమ్ కానీ, తర్వాత ఇప్పుడు హౌసింగ్ లోన్ కానీ, తర్వాత ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి పరిధిలో చాలా ఎక్కువగా మనకు సాధించి ముందు పెట్టినటువంటి ఘనత మన లియాఫీకి ఉందని చెప్పి మనమందరం కూడా సమన్వయంగా మీకు అభినయించుకుంటున్నాను. అదేవిధంగా తర్వాత 12 పాలసీలు, ఇంతకుముందు 12 పాలసీలు ₹1,00,000 ఉండేది. ఎక్కువ ఏజెంట్గా నిలబడాలి అంటే 12 పాలసీలు ₹1,00,000 ఉండేది. ఇప్పుడు 6 పాలసీలు 50,000తో 6 పాలసీలు 50,000తో మనకు ఏజెంట్ నిలబడి మన యొక్క ఏజెంట్ వృత్తిలో నిలబడడానికి కూడా మనకు ఈ యొక్క ప్రాధాన్యత కలిగించినటువంటి లియాఫీ ఘనత మన లియాఫీకి ఉందని చెప్పి మనం కూడా సవినయంగా చెప్తున్నాను. అందరూ కూడా ఇంకోటి ఏంటంటే, మనం ఏ లియాఫీ నీడలో ఉన్నంత వరకు లియాఫీకి మనం అందరం సహకరిస్తూ లియాఫీలో బలానికి చేకూర్చినంత వరకు మన ఏజెంట్ వృత్తికి ఎలాంటి ఇబ్బంది కలగదని చెప్పి కూడా మనకందరూ కూడా మన పెద్దలు మనకు భరోసా ఇస్తున్నారు. వాళ్ళకి అండదండగా ఉండి మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సవినయంగా మనం మనవి చేస్తున్నాను. ఏజెంట్ల ఐక్యత, ఈనాటి సర్వసభ్య సమావేశంలో అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షులు సభావత్ నిరంజన్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులు పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, అనుభవజ్ఞులు శ్రీ ఎస్బి శ్రీనివాసాచారి గారికి, అదేవిధంగా అన్న గాజుల రాజేశన్న గారికి, తర్వాత జోనల్ అధ్యక్షులు అన్న జంపాల కృష్ణారెడ్డి గారికి, తర్వాత బుడిగ వెంకటన్న గారికి, మన సౌత్ డివిజన్ సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షులు పూతుల రామస్వామి గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సునీల్ అన్న గారికి, మన దేవరకొండ బ్రాంచ్ డివిజన్ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ముఖ్య అతిథి, విశిష్ట అతిథి క్షమించాలి, మన ఎస్బిఎం రాము చౌహాన్ గారికి ప్రత్యేకంగా ఆహ్వానాలు తెలుపుతూ, ఈ సర్వసభ్య సమావేశంలో చాలా మంది రావాల్సి ఉంటుంది, సమాచారం కూడా అందరికీ అందింది. తర్వాత లంచ్ టైంకి వస్తుంటుంది సార్, క్షమించాలి. దాదాపు హౌస్ఫుల్ అవుతుంది పక్క 100%, అందులో ఎలాంటి డోకా లేదు. ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు శిరస్సు వంచి తెలియజేసుకుంటూ,
సార్ అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఏజెంట్లకు కట్ చేశారు సార్. ఏజెంట్లకు 2,500 రూపాయలు ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేశారు. మిగతా కొన్ని రాష్ట్రాలలో ఆ ప్రొఫెషనల్ ట్యాక్స్ లేదని తెలిసింది. ఈ ఒక లిస్ట్ అవుట్ చేసుకుని దాని నుంచి మీరు చర్చించాల్సిన అవసరం ఉంది సార్. అదేవిధంగా ఎవరైతే గతంలో మన జనగాం రవీందర్ రెడ్డి గారు ఏజెంట్ల కులము తర్వాత లియాఫీ గోత్రం అనే చందంగా అందరూ లియాఫీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా గతంలో కూడా సభ్యత్వం తీసుకున్న మిత్రులు ఉన్నారు. ఇంకా ఇప్పుడు 750 మంది బ్రాంచ్ లో ఉంటే మన సభ్యత్వాలు దాదాపు 200-250 వరకే వస్తున్నాయి. అందరు దీని గురించి చర్చించుకొని ఎక్కడైతే ఇన్కమ్ అంటే ఆధారంగా ఇన్కమ్ ఉంటేనో ఆ సంఘం అనేది డెవలప్ అవుతుంది. మన దగ్గర ఆర్థికంగా కూడా లేదు కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించాలని తెలియజేస్తూ నేను కూడా ఇప్పుడు సిఎల్ఐ చేస్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి సిఎల్ఐలో డివిజన్ నెంబర్ 1 ఎన్ఓపి నెంబర్ ఆఫ్ పాలసీలో నెంబర్ 1 ఉన్నాను. ఎవరైనా బిజినెస్ చేస్తే ఖచ్చితంగా దాని అందరికీ అనేది గుర్తింపు వస్తుంది. మీరందరూ కూడా మంచి వ్యాపారం చేసి లియాఫీలో కూడా చురుగ్గా పాల్గొనాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చిన మన గౌరవనీయులైన మన పూజ్యులు మనకి ఇంతవరకు చెప్పారు అనుభవజ్ఞులు అని మన ఎస్బి శ్రీనివాసాచారి గారు, మరియు మన జంపాల కృష్ణారెడ్డి అన్న గారు, మరియు మన దేవరకొండ బ్రాంచ్ మన ఎస్బిఎం గారు, మరియు సునీల్ అన్న గారు, రామస్వామి అన్న గారు, వేదిక మీద ఉన్న అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరియు ఏజెంట్ సోదరులకు, నాతో పాటు ఏజెంట్ సోదరులకు కూడా అందరికి కూడా డివిజన్ అండ్ జోనల్ అండ్ మన బ్రాంచ్ నాయకులందరికీ కూడా నమస్కారాలు. అండ్ మనం చేసిన ఒక యూనియన్ అనేది ఉండాలి. యూనియన్ లేకుండా మనం ఏది చేయాలన్నా కూడా అదే సాధించలేము. ఒక యూనియన్, ఒక లీడర్స్ అనే ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి మన లియాఫీకి వాళ్ళు కూడా ఎంతో టైం ఇచ్చి, వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంది, ప్రతి ఒక్కరికి వాళ్ళకు పిల్లలు, వాళ్ళకు వాళ్ళ మనవలు మనవరాలు వాళ్ళు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క రోజు ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఒక దగ్గర నుంచి ఒక ప్లేస్కు ఒక మీటింగులు కానీ ఎన్నో విషయాల గురించి కూడా మన ఎల్ఐసి ఏజెంట్ల గురించి వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మనం కూడా మన సహాయ సహకారాలు కూడా మనం కూడా అందించాల్సిందిగా కూడా కోరుతున్నాను. మా లేడీ ఏజెంట్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి లియాఫీలో కూడా మా లేడీ ఏజెంట్లకు కూడా ఏదైనా పదవులు వాళ్ళకు కూడా ఇచ్చి, వాళ్ళకు కూడా సరైన గౌరవాన్ని ఇచ్చి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. ఎందు మహిళ లేనిదే లేదు అని అంటారు, కానీ మహిళలన్నిటికీ వెనుకగా ఉంచినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మా మహిళలు కూడా, ఎందుకంటే మా పద్మ గారు అయితే ఇక్కడ లోకల్లోనే ఉంటారు. మేమంటే కొంచెం సిటీల్లో ఉంటే అప్పుడప్పుడు వచ్చిపోతుంటాం కానీ కానీ అప్పుడప్పుడు వచ్చిపోయినా కానీ మాకేంటి అని అంటే సరే ఏదో మీటింగ్ ఉంది అని కొంచెం మేము గ్రూప్లో చూసైనా కానీ ఈరోజు గ్రూప్లో చూసి సరే మన అందరికీ ఒక బాధ్యత ఉంది, మనకు పిలవడము ఏదో అని కాదు, అది నాది కూడా ఒక బాధ్యత. మనం ఏజెంట్గా అందరి కోసం చేస్తున్నారని కూడా మేము రావడం జరిగింది. కాబట్టి అంటే కొన్ని ఏదంటే మనం పాలసీల గురించి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళకు మెచ్యూరిటీ అమౌంట్ చాలా తక్కువగా వస్తుంది సార్. అంటే ఆ మెచ్యూరిటీ అమౌంట్ ఎల్ఐసిలో మీకు పాలసీ చేస్తే ఏమొస్తుంది అనేది ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు వేరే దాంట్లో పెడితే చాలా వస్తుంది, ఎల్ఐసి కడితే ఏమొస్తుంది అని అంటారు. ఎందుకంటే 100లో 1, 1000లో 1 విద్యలో ఏమైనా చనిపోయే అవకాశాలు ఉంటాయి. మిగతా వాళ్ళందరికీ అయితే బాగుంటారు కాబట్టి ఏంటి అని అంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇప్పుడు ఆఫీసులలో ఇప్పుడు చేసే ఎంప్లాయీస్కు వాళ్ళకు ఏమైనా శాలరీస్ పెరుగుతున్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కానీ పాలసీదారునికి కానీ మాత్రం చాలా తక్కువ అమౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ ఇస్తున్నారు అనేది అయితే చాలా బాధాకరంగా ఉన్నది. వాళ్ళు మీరు ఏ రకంగా చేసినా సరే ఓకే పర్వాలేదు, మా ఏజెంట్లది పర్వాలేదు, మా కమిషన్ పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ కొంచెం తగ్గింది, కానీ ఇంతవరకు అయితే మామూలుగా 35% ఉంది. మనకి ఎందులో కూడా ఇప్పుడు 100%లో మనకు 35% ఇస్తున్నారు అని అంటే మనకు అది చాలా గ్రేటేను. కానీ పాలసీదారునికి చనిపోయిన వాళ్ళకు ఉంది ఓకే, కానీ పాలసీదారునికి బతుకున్నట్లయితే మెచ్యూరిటీ అమౌంట్ మాత్రం చాలా తక్కువగా వస్తుంది. కాబట్టి ఆ మెచ్యూరిటీ అమౌంట్ను పెంచినట్టయితే మాకు కూడా ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలసీలు మీరు చేయండి అనేదానికి కూడా మాకు కూడా ధైర్యంగా ఉంటుంది సార్. ఈ విషయాన్ని మాత్రం మీరు తప్పక మీరు గుర్తించి మీరు ముందుకు తీసుకెళ్తారని కూడా నేను అనుకుంటున్నాను సార్. నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్య అతిథిగా హాజరైనటువంటి శ్రీనివాసాచారి గారికి,
మరియు సభ అధ్యక్షులు, జోనల్ నాయకులు, సెంట్రల్ లియాఫీ మెంబర్ రాజేష్ గారు, మరియు అలాగే వెంకటయ్య గారు, జోనల్ డివిజన్ నాయకులు రామస్వామన్న గారు, మరియు డివిజన్ నాయకులు, మరియు అలాగే దేవరకొండ బ్రాంచ్ గొప్ప విశేషం ఏంటంటే దేవరకొండ బ్రాంచ్కి వెళ్ళి ఆల్ ఇండియా ఈసీ మెంబర్ రాజేష్ గారు, అలాగే జోనల్ ప్రెసిడెంట్ మన బ్రాంచ్కి వెళ్ళి ఉండటం మా బ్రాంచ్ యొక్క ప్రత్యేకత. దీనికి నేను చాలా గర్వపడుతున్నాం. అలాగే ఈ సమావేశానికి ఇంకా విశిష్ట ప్రాధాన్యత సంబంధించుకొని ఇలాంటి పెద్ద పెద్ద ఆల్ ఇండియా సంబంధించిన పెద్ద నాయకులు నా దేవరకొండ బ్రాంచ్కి రావడం మేము చాలా గర్విస్తున్నాం సార్. అలాగే బ్రాంచ్ ఎలాంటి సమస్యలు లేకుండా మంచి చాలా చక్కగా బ్రాంచ్ని నడుపుతున్నటువంటి మన ఎస్బిఎం చవన్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే బ్రాంచ్లో సమస్యలు గురించి మాట్లాడాలంటే ఒక డివిజన్ నాయకులు ప్రతి ఒక్కరిగా మాట్లాడితే టైం సరిపోదని చెప్పారు కాబట్టి, అలాగే వచ్చిన సెంట్రల్ నాయకులు కానీ మన పై నాయకత్వం పైన జరుగుతున్న విశేషాల గురించి మన బ్రాంచ్ ఏజెంట్ మిత్రులకు అందరికీ ఏమేమి జరుగుతుందో మొత్తం అంటే లియాఫీ తన నిర్వహిస్తున్న ప్రాధాన్యత, మనం చేస్తున్న కృషి గురించి క్లుప్తంగా తెలియజేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు మన యొక్క దేవరకొండ లియాఫీ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన సభాధ్యక్షులు నిరంజన్ గారికి, సభావాడు నిరంజన్ గారికి, మరియు మన యొక్క రథసారథి మన యొక్క ఎల్ఐసిని టోటల్గా ఆల్ ఇండియాలోనే మనకు మంచిగా కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన యొక్క ఎస్బి శ్రీనివాస్ గారికి, లియాఫీ ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ గారు, మరియు మన యొక్క గాజుల రాజేష్ అన్న గారు, మరియు మన లియాఫీ సౌత్ సెంట్రల్ జోన్ అధ్యక్షులు జంపాల కృష్ణారెడ్డి గారికి, తర్వాత మన ట్రెజరర్ జోనల్ ట్రెజరర్ మన వెంకటన్న గారికి, మరియు మన యొక్క డివిజన్ అధ్యక్షుల వారు మన యొక్క పోతుల రామస్వామి గారు, మరియు ప్రధాన కార్యదర్శి మన అన్నగారు సునీల్ అన్న గారికి, మన యొక్క రథసారథి మన యొక్క ప్రత్యేక ఆహ్వానితులు మన దేవరకొండ బ్రాంచ్ ఎస్బిఎం రామ్ చౌహాన్ గారికి, మరియు పాషాబాయి గారు, మార్కండేయ గారు, మరియు మన యొక్క ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి పిఎస్లు మన శంకరయ్య గారు, నోముల రాము గారు, మరి కాబోయే పిఎస్టీలు మన ఎల్ఏ గారు, మరియు బదిల సత్యనారాయణ గారు, నిరంజన్ గారు, బాలగో నిరంజన్ గారు, మరియు వైస్ ప్రెసిడెంట్ అందరికీ, మన లియాఫీ సభ్యులందరికీ, మన సోదరీమణులందరికీ పేరున నా యొక్క నమస్కారములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనము గతంలో 3 సంవత్సరాల ముందు ఇదే సభలో మనం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నామో, ప్రెసిడెంట్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎన్నుకున్నామో ఆ రకంగా ఇవాళ మాకైతే మన యొక్క ఏజెంట్ అందరూ కానీ నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన యొక్క ఎస్బి శ్రీనివాచార్య గారు మన బ్రాంచ్కి రావడం మన అదృష్టంగానే భావించుకోవాలి. తర్వాత వారు కూడా కృష్ణారెడ్డి గారు మన జోనల్ అధ్యక్షులు వారు కూడా మన బ్రాంచ్
బ్రాంచ్కి వచ్చారంటే నేను చెప్పాలంటే మన దేవరకొండ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. విజయం గారికి ఇలా వాస్తవం చెప్పాలంటే వారు మన దేవరకొండకు వచ్చి 372 రోజులు అయింది. 372 రోజులలో వచ్చిన కానండి ఈ రోజు వరకు కూడా వారు మన ఏజెంట్ అంటే వారికి ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. ఇలా బిజినెస్ కూడా చాలా చక్కగా చేయండి మీరు ఏదేమైనా అని చెప్పేసి కూడా మొన్న మార్చి లోపల కూడా చాలా చక్కగా వాళ్ళు మనం చేసినందుకు కొంచెం మనం 3వ స్థానంలో 4వ స్థానానికి వచ్చినాం. కానీ ఈసారి ఏదేమైనా కూడా రేపు మార్చి వరకు ఆల్ ఇండియాలోనే దేవరకొండ బ్రాంచి నెంబర్ 1గా ఉండాలని చెప్పేసి మన ఎస్బీఎం గారు కూడా ఆదేశిస్తున్నారు. మనం కూడా దానికి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరికీ మనం చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్న పిఎస్సీలో ఏదున్నా కూడా దయచేసి ఏదున్నా కూడా మీరు సమయంతో పాటించి రేపు అయిన తర్వాత ఒక వారం 10 రోజులలో మీరు ఏం చేసినా సరే ఇప్పుడు మన పెద్దలు ఉన్నారు, మన సమస్యలు ఏమున్నో అన్నీ వారి దృష్టిలో ఉన్నాయి. ఇలా మనకు కమిషన్ తగ్గించారు, 7% తగ్గింది. దయచేసి మన శ్రీనివాసారి గారు దయచేసి ఒక కమిషన్ సార్ మాకు ఇవ్వండి. అది ఒక్కదాని మీద మాకు ఇబ్బంది ఉన్నది. 60-70 ఏంటల్లో కూడా మనకు లేని సమస్య ఇప్పుడు రావడం చాలా మనకు వ్యతిరేకమైన దినం. కాబట్టి దయచేసి సార్ ఒకటి కూడా మా కమిషన్ కూడా వచ్చే ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా అధ్యక్షత వహిస్తున్నటువంటి మన బ్రాంచ్ అధ్యక్షులు సభావతి నిరంజన్ గారికి, అదేవిధంగా ఈరోజు సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ ఎస్బి శ్రీనివాసాచారి గారికి, అదేవిధంగా జోనల్ ప్రెసిడెంట్ జంపాల కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా మన బ్రాంచ్ నుంచి సెంట్రల్ సెక్రటేరియట్ మెంబర్ గావిల రాజేష్ గారికి, అదేవిధంగా జోనల్ కోశాధికారి మన బ్రాంచ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బుడిగ వెంకటయ్య గారికి, అదేవిధంగా సికింద్రాబాద్ రథసారథులు సికింద్రాబాద్ అధ్యక్షులు పోతుల రామస్వామి గారికి, అదేవిధంగా సికింద్రాబాద్ సెక్రటరీ జనరల్ తుంతినేని సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా నా తోటి డివిజన్ నాయకులు మన బ్రాంచ్ రథసారథి మన అభివృద్ధిని ఆకాంక్షించి మన బ్రాంచ్ యొక్క అభివృద్ధిని ఎల్లప్పుడూ కోరుకునేటటువంటి మన సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ సభావత్ రామచౌహాన్ సార్ గారికి, అదేవిధంగా డివిజన్ నాయకులు అహ్మద్ బాషా మరియు అన్పట్ లక్ష్మీ, గండూరి మార్కండే గారికి, మహిళా సోదరి వాళ్ళందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ ముఖ్యంగా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ గారికి ఒక విన్నపం, అదేవిధంగా కృతజ్ఞతలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మా బ్రాంచ్ నుంచి సెంట్రల్ సెక్రటరీ మెంబర్గా రాజేష్ గారిని, అదేవిధంగా జోనల్ ట్రెజరర్గా బుడిగ వెంకటయ్య గారిని కార్యవర్గంలో తీసుకొని మాకు అన్ని రకాల సేవలు అందిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే కమిటీలలో కూడా మా బ్రాంచ్కి జోన్లకు ఇంకొకరికి కానీ ఇద్దరు కానీ అదేవిధంగా డివిజన్లో కూడా మంచి ప్రాతినిధ్యం కల్పిస్తారని మేము విన్నవించుకుంటూ, అదేవిధంగా ఏజెంట్ల సమస్యల మీద కూడా మీరు మా తరఫున ప్రతి విషయంలో కొట్లాడి మాకు అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నందుకు మిమ్మల్ని అభినందించక తప్పదు. కానీ ఇంకొక విషయం మా రాజేశాన్ని ఎప్పుడు చెప్తుంటాడు, ఏం చెప్తాడంటే మనకు గ్రూప్ ఇన్సూరెన్స్, జీటీఎస్, మెడిక్లైమ్ పెంచడం అంత సంతోషం, కానీ రాజేశాన్ని కోరిక ఎప్పుడు ఏముంటుందంటే ఆ ప్రీమియం కూడా కార్పొరేషన్ చెల్లించాలనేది ఆయన ఆకాంక్ష. దీన్ని ఏమన్నా అవకాశం ఉంటే పరిగణలో తీసుకొని మీరు ప్రతి అనుక్షణం మీరు మేనేజ్మెంట్తో జేసీసీ ఐసీసీ మీటింగ్లో పాల్గొంటారు కాబట్టి ఏమన్నా అవకాశం ఉంటే మీరు చర్చల ద్వారా మీ ఎంత మేధావి లియాఫీలో కాదు కదా, ఎల్ఐసి చరిత్ర ఏజెంట్లు ఎవరు కూడా లేరని మేము విశ్వసిస్తాం. కాబట్టి మీరు మేనేజ్మెంట్ దగ్గర పదే కూర్చొని చర్చిస్తారు కాబట్టి దీన్ని మీరు ఆలోచన చేసి మీరు జీటీఎస్ కానీ మెడిక్లైమ్ కానీ ఆ ప్రీమియం కార్పొరేషన్ చెల్లించే విధంగా మేనేజ్మెంట్ని ఒప్పిస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా మెడిక్లైమ్ విషయంలో మిగతా ఏ కార్పొరేషన్లు కానీ ఏ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా కార్పొరేషన్ పిల్లలు కూడా స్పౌస్తో పాటు కుటుంబంలో ఇంకా 2-3 అవకాశం ఉంటుంది మెడిక్లైమ్. దాన్ని కూడా అవసరమైతే పిల్లలకు కూడా మెడిక్లైమ్లో స్థానం కల్పించి ఎలాంటి మెడిక్లైమ్ ఇబ్బంది రాకుండా కూడా చూస్తారని మీరు ఇక్కడ ఈ సందర్భంగా మాకు మీటింగ్ వచ్చినందుకు ఈ వేదిక ద్వారా మీకు విన్నవించుకుంటున్నాం. గతంలో నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇదే మీటింగ్లో నేను దిగిపోయి మళ్ళీ లక్ష్మీ గారు ప్రెసిడెంట్ అయిన రోజు మీతో పాటు అప్పుడున్న ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సింగారాం సింగ్ కానీ లియాఫీ 1964 ఫౌండర్ బిఎన్ చారి గారు కానీ అందరూ కూడా వచ్చి చాలా పెద్ద ఎత్తున మీటింగ్ చేసి ప్రతి విషయంలో మీకు తోడుంటామని చెప్పి మీరు ఏదైతే మాట ఇచ్చిందో అదేవిధంగా మమ్మల్ని ముందుండి ఉర్రూతలు గురించి నడిపించిన అంతా మీకు ఉన్నది. కాబట్టి మా ఏంటి సమస్యల మీద కూడా మీరు స్పందించి
ప్రతి విషయాన్ని మీరు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుపోతారని నాకంటే పెద్దవారు ఇంకా చాలామంది ఉన్నారు, మాట్లాడే వాళ్ళు ఇంకా చాలా విషయాలు చెప్పాలని అనుకున్నాను. కానీ సమయాభావం వల్ల నాకు ఈ అవకాశం చేయడం ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈనాటి సర్వసభ సమావేశానికి నూతన పిఎస్పీల ప్రమాణ స్వీకరించడానికి అధ్యక్షత వహిస్తున్న సభాపతి నిరంజన్ గారికి, ముఖ్య అతిథులు శ్రీ ఎస్బి శ్రీనివాసాచారి లియాఫీ ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ గారికి, గాజుల ఆల్ ఇండియా నాయకులు గాజుల రాజేష్ గారికి, సౌత్ సెంట్రల్ జోన్ అధ్యక్షులు చంపాల కృష్ణారెడ్డి గారికి, సౌత్ సెంట్రల్ జోన్ ట్రెజరర్ బుడగ వెంకటయ్య గారికి, విశిష్ట అతిథులు మా డివిజన్ అధ్యక్షులు పోతుల రామస్వామి గారికి, జనరల్ సెక్రటరీ సునీల్ గారికి, మన బ్రాంచ్ డైనమిక్ లీడర్ డాషింగ్ హీరో శ్రీ రాము చౌహాన్ గారికి, ఎస్బిఎం గారికి, గునెమోని నాతోటి డివిజన్ నాయకులు గునెమోని వెంకటేశ్వర గారికి, అన్పటి లక్ష్మయ్య గారికి మార్గ నమస్కారం. నిజంగా చెప్పాలంటే శ్రీనివాసాచారి గారు దేవరగొండ బ్రాంచ్ అంటే చాలా ప్రేమ. మన ఏజెంట్ మిత్రులు రాజేశన్న గారు బుడగ వెంకటయ్య గారు ఎప్పుడు చెప్పినా కానీ వారి పిలుపు మేరకు సారు వస్తుండ్రు కాబట్టి వారి ప్రత్యేక ధన్యవాదములు. చంపాల కృష్ణారెడ్డి గారు రాయలసీమ బిడ్డ, ఆయన కూడా రావడము మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు నూతనంగా పిఎస్టీల ప్రమాణ స్వీకారం వాళ్ళ సమక్షంలో జరగడము మన బ్రాంచ్కు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. కావున టైం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాతోటి ఎట్లయినా స్ట్రెంత్ తక్కువ ఉంది, కనీసం బ్రాంచ్ మేనేజర్ ఉన్నాడు అక్కడికి నిలబట్టుకున్నారు. నమస్కారం, చాలా సంతోషం. ఈరోజు పేరు పెట్టడానికి చాలా టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్ డైరెక్షన్గా చెప్తున్నా. చైర్ మీద ఉన్న పెద్దలకు, అలాగే నా ముందున్న ఏజెంట్ మిత్రులకు నా వందనాలు. అలాగే మహిళా ఏజెంట్ చాలా బాధ అనిపించింది నాకు, ఎందుకంటే ఇంత మంచి బ్రాంచ్ మేనేజరు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏజెంట్లను చేస్తూ ఈరోజు స్ట్రెంత్ కనబడకపోవడం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మేము ఇదే బ్రాంచ్కి ఇది థర్డ్ టైం నేను రావడం. ఫస్ట్ టైం మేము సన్మానము ప్లస్ బ్రాంచ్లో ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. సెకండ్ టైం దస్తం పూజకు వచ్చాము. కలకలలాడింది బ్రాంచ్. 9 గంటల కంటే 9 గంటలకు స్టార్ట్ అయింది. కానీ ఈరోజు 11 గంటలకు ఆల్ ఇండియా లీడర్ జనరల్ సెక్రటరీ వస్తున్నారు, జోనల్ ప్రెసిడెంట్ వస్తున్నా అంటే కూడా నాకు ఇంకా జనం రాలేదు. చాలా బాధగా ఈ యూనిటీలో మన ప్రొఫెషనల్ ట్యాక్స్ తీద్దామని ఎట్లా కొట్లాడుతున్నాం. అది చాలా కష్టమైన పని, ఎందుకంటే మన దగ్గర స్ట్రెంత్ లేదు. ఆ స్ట్రెంత్ కావాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము సంగారెడ్డి బ్రాంచ్ పోయినాం. అక్కడ మేము పోయేసరికి 140 మంది 9 గంటల వరకు రెడీ అయ్యారు. పోటాపోటీ ఎలక్షన్ జరిగింది. అక్కడ యూనిటీ ఎట్లా ఉందంటే భయంకరంగా ఉంది. ఇక్కడ యూనిటీ ఉంది, కానీ నాకేం పని రా, వాడు ఇస్తే నేను ఎందుకు రావాలి, ఆ ఇగో వచ్చింది మీ దగ్గర. ఎందుకంటే డబ్బు వచ్చింది మీ దగ్గర, ఆల్ ఇండియాలో నంబర్ 1 కావాలని కోరిక ఉంది మీ దగ్గర. ఈసారి డివిజన్లో నంబర్ 1 ఉన్నారు. పైసలు వచ్చినాయి కానీ ఎట్లా యూజ్ చేసుకోవాలని తెలియని పరిస్థితిలో మీరు ఉన్నారు. ఫ్రెండ్స్, చాలా బాధ అనిపించింది. అక్కడ కూర్చొని బ్రాంచ్ మేనేజర్ అంటుంటే నీ అమ్మ తలకాయ ఎడబెట్టుకోవాలనిపించింది. ఒక బ్రాంచ్ సీనియర్ బ్రాంచ్ మేనేజరు లియాఫ్ లీడర్ మిషన్ ఆయన రూమ్లో మేము గంట సేపు కూర్చోవాల్సి వచ్చింది. 9 గంటలకు మేము ఇక్కడ వచ్చినాం. ఎందుకంటే కొన్ని చేంజెస్ గురించి చెప్పాలని శ్రీనివాసాచారి గారిని తీసుకోవడం జరిగింది. జంపల కృష్ణుడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఎక్కడ కడప, ఎక్కడ దేవరకొండ. సరే, అవన్నీ ఓ ఇష్యూ అయితే ఎంతమంది క్లబ్ మెంబర్ ఉన్నారండి ఇక్కడ? క్లబ్ మెంబర్స్ లేరు, ఉన్నారా? ఓ గ్రేట్ అండి, 50 క్లబ్ మెంబర్సే వచ్చినట్టున్నారు. మీ అందరి జేబులో
మెడిక్లెయిమ్ కార్డు ఉన్నదా? మనకేం అవసరమన్నా హాస్పిటల్ అడ్మిట్ అయినాడు కదా మనకు కొట్లాడదు. అదే భయ్యా ఇవాళ నుంచి నేను చెప్పేది ఏంటంటే దయచేసి క్లబ్ మెంబర్స్ ఎవరైనా సరే వాళ్ళ జేబులో డౌన్లోడ్ చేసుకొని కార్డు పెట్టుకోండి. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరు తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చినా వాళ్ళు కూడా ఆగమాగం ఉంటారు, కొత్త కష్టం ఉంటుంది. అందరి మెయిల్ చూస్తారు కానీ కమిషన్ బిల్ దేనికి వస్తుంది? మెయిల్కి వస్తుంది. ఇదే ప్రీమియం ఎందులోకి వస్తుంది? డ్యూ. మరి మెయిల్లో అవి చూసుకొని తీసుకోవడానికి టైం ఉంది. మీరు సంపాదించుకుని మీరు కష్టపడి మీరు మెడిక్లెయిమ్ తీసుకునేదానికి టైం లేదా మీ దగ్గర? ఇదే జరుగుతుంది ప్రాబ్లమ్స్. లేదా చాలా కష్టపడి ఏదో చేసి తీసుకొస్తాము కానీ మనకు యూజ్ చేసుకునే తరిక లేదు. ఒకడు హాస్పిటల్ వాడు ఉంటాడు చైర్మన్ క్లబ్, ఆయనకి కార్డు ఉండదు, మళ్ళీ మాకు ఫోన్ మేము డౌన్లోడ్ చేసి పంపాలి. చాలా కష్టమైన పని. మనకి ఈజీగా వచ్చింది 19th అక్టోబర్ 2024 పంపించాం. జస్ట్ క్లిక్ కొడితే కార్డు వెళ్తుంది. అది కూడా కష్టమే. ₹1 ఖర్చు పెట్టాలి, డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రింట్ తీసుకొని నా జేబులో పెట్టుకోవాలి. ఎంతమంది అయినా జేబులో ఆధార్ కార్డు ఉంటుంది? అదే పర్వాలేదు, దేవరకొండ పర్వాలేదు, కనీసం ఆ కార్డు లేకుండా ఈ కార్డు అయినా పెట్టుకోరు పోయా. ఎందుకంటే ఇన్సిడెంట్ ఎప్పుడు వస్తే ఎవరు తెలియదు అన్న అట్లా జరుగుతుంది. ఒక్క పోలీసు చేయలేదు మీరు ఎప్పటి నుంచి? మరి చేయలేదు. మరి మీ బ్రాంచ్ మేనేజర్ అంతా హుషారున్నాడు, జోష్ ఉన్నది. మాకు అట్లాంటి బ్రాంచ్ మేనేజర్ ఉంటే మేము ఎక్కడో ఉండి కానీ మాకు కూడా వచ్చి నేను మంచిగా ఉన్నాడు. ఇప్పుడు కడప నుంచి వచ్చింది. కడప ఖతర్నాక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ నిజంగా చెప్తున్నా, ఏజెంటు తన పాలసీ గురించి ఆలోచిస్తాడు తప్ప వేరే కస్టమర్ కోసం ఎంతైనా కడుతుంది. అవునా కాదు? నిజమా కాదు చెప్పండి. ఎందుకంటే ఏజెంట్ చనిపోయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఓన్లీ గ్రూప్ ఇన్సూరెన్స్ నుంచే 12 లక్షలు 15 లక్షలు వస్తుంది. ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడానికి మనలో అది లేదు. ఎందుకంటే ఏ ఒక్క పాలసీ వేయాలి, అది కట్ అవుతుందా కట్టేదా చూసుకునే ఆస్కారం కూడా లేదు. గ్రూప్ ఇన్సూరెన్స్లో ఈసారి అంటే లాస్ట్ టైం వచ్చింది ఛాన్స్ కానీ ఈసారి వస్తుందో లేదో దయచేసి గ్రూప్ ఇన్సూరెన్స్ వస్తుంది, ఫ్రీగా వస్తుందా, ఎల్ఐసి ఇస్తుందా, కడుతుందా మనకు సంబంధం లేదు. కానీ ఈ రోజు ఉన్న ఆస్పెక్ట్లో మన గ్రూప్ ఇన్సూరెన్స్కు మీ ప్రీమియం కట్టేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత మీకే ఉన్నది. మన కోసం ఓడి పనిచేయడు, మనం మన కోసం పని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అవునా కదా? చేసుకుంటారు కదా? మీరు ఇంకొక 5 ఆదర్శంగా ఉండాలి. అరే అన్నా నీ గ్రూప్ ఇన్సూరెన్స్ కట్ అయిందా లేదా అది చూపించాలి. ఇంకా ఎల్ఐసి ఒకటి ఫ్రీగా ఇచ్చిందండి. ఏమి ఇచ్చిందండి ఎల్ఐసి ఫ్రీ? ఏమైనా ఇన్సూరెన్స్ ఇచ్చిందా? ఇవాళ పుట్టిన ఏజెంట్ ఒక 4 నెలలు 5 నెలలు ఒక పాలసీ చేసి పుట్టుకొని చచ్చిపోతే ఏమైనా ఇస్తుందా ఎల్ఐసి? ఓ జోషునా అబ్బా, సూపర్. యాక్సిడెంట్లో చచ్చిపోతే 4 లక్షలు, మామూలుగా చచ్చిపోతే 2 లక్షలు ఇస్తుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మన ఏజెంట్కి తెలుస్తలేదు, అవేర్నెస్ ఉంటలేదు. ఒట్టి మీటింగ్లకు రమ్మంటేనే 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, 11:30కి వస్తాను నవాపాలు లెక్క. 11:30కు రాగానే 1 గంటకు లంచ్ అవుతుంది. అది మంచిగా నాన్ వెజ్ పెడతారు. ఇక్కడ అది తినగానే జరగ అనిపిస్తుంది, అలస పోయి పందాం కథం. ఇక్కడ ఖాళీ, దుకాణం ఖాళీ. ఎప్పుడైతే మన కోసం మనం పని చేయమో చాలా కష్టమవుతుందండి. ఎల్ఐసి ఏజెంట్ మన కోసం మనం పని చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. ఎందుకంటే చైర్మన్ క్లబ్ మెంబర్ సపోజ్ నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చిన దేవరకొండ నుంచి బ్యాక్ హైదరాబాద్ పోతున్నా, యాక్సిడెంట్ అయితే స్పాట్లో చనిపోయినా, నాకేమైనా వస్తుందా ఎల్ఐసి నుంచి ఫ్రీగా? ఏం రాదా? ఒక చైర్మన్ క్లబ్ మెంబర్కి ఏమొస్తుందండి? 4 lakhs వస్తుంది. కనీసం ఒక్కరు చెప్పగలిగింది ఇంతమందిలా అంటే మనకి ఏమొస్తుందో కూడా తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకు చెప్తున్నా అంటే ఎంతమంది నమ్ముతారండి మీ భార్యల పేర్లు కానీ, మీ భర్తల పేర్లు కానీ, లేకుంటే మీ కొడుకుల పేరు కానీ నామినీ ఉందనుకోని స్టేటస్ కూడా ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? అన్న కరెక్ట్ చెప్పినవే. ఇదే ఇట్లానే మాట్లాడినా నేను. మీరు కావాలంటే తెలుసుకోండి. అక్కడ సురేందర్ అని బ్రాంచ్ మేనేజర్ ఉండే, గజ్వేల్ ఎస్ఓ సర్టిలైట్ ఆఫీస్. 97 మంది మీటింగ్ అటెండ్ అయ్యిండు. అక్కడ ఎడ్యుకేషన్ సెమినార్ పెట్టినాం. ఇక్కడ సురేందర్ అని బ్రాంచ్ మేనేజర్ ఉండే, ఆయన డెవలప్మెంట్ ఆఫీసర్ పేరు ఏముందన్నా ఈశ్వర్ కుమార్ అని డెవలప్మెంట్ ఆఫీసర్ పక్కపక్కే కూర్చున్నారు. అదే మీటింగ్లో చెప్పిన, సార్ మా ఏజెంట్ చచ్చిపోతే వాళ్ళ బ్యారలకు మీరు పైసలు ఇవ్వగలుగుతారా అని చెప్పిన. మరి ఎందుకు ఇవ్వలేను? మీరు ఒకసారి స్టేటస్ రిపోర్ట్ కొట్టుకున్నా. 70 మంది స్టేటస్ రిపోర్ట్ కొడితే 47 మందికి స్టేటస్ రిపోర్ట్ వాళ్ళ భార్య పిల్లల పేర్లు లేవాలి. మీరు నమ్ముతారా నమ్మకం అంటే తెలుసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇన్సిడెంట్ ఇవాళ మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కూడా చెప్తున్నాం. ఇవాళ మెదక్ బ్రాంచ్ ఉంది, మీకు ఐడియా ఉంటుంది. మెదక్ మన డివిజన్ అక్కడ ఒక ఏజెంట్ చనిపోయాడు అని నామినీ ఉండే, ఏజెంటే నామినీ, ఏజెంటే అన్ని. రమేష్ అనే ఏజెంట్ చనిపోయిండు. ఇంతవరకు మేము క్లెయిమ్ సెటిల్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే నామినీ కూడా అతని పేరే రాసిండు. 2017
వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా 2017లో చేంజెస్ రాగానే మన వాళ్ళు ఏం చేశారంటే సేల్స్ డిపార్ట్మెంట్ ఎంత ఇది ఖాళీ ఉంటుంది ఎన్బి డిపార్ట్మెంట్ అని ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళకు అకౌంట్ డిపార్ట్మెంట్కు మన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడానికి ఇచ్చింది. ఎవరికి ఇష్టం ఉన్నది వాడు తీసింది, ఏ పేపర్ వస్తుంది అది స్కాన్ చేసిన మిగతా స్కాన్ చేయలేదు, దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అక్కడ ఒక బ్రాంచ్లో ఉంది CV4లో టాప్ మోస్ట్ ఏజెంటు, లేడీ ఏజెంటు, పాపం 68-70 సంవత్సరాల ఏజెంటు, వాళ్ళ భర్త చనిపోయిన నామినీ కూడా చేంజ్ చేసుకుని బిడ్డ పెరిగింది. అందులో కూడా నామినీ మళ్ళీ భర్తది కూడా లేదు, ఎవరిది లేదు. ఇప్పుడు ఆ క్లెయిమ్ ఇంతవరకు సెటిల్ కాలేదు. అంటే నామినేషన్ ఎందుకు చూసుకోమంటున్నా అంటే కనీసం నామినేషన్ మీరు చూసుకుంటే ఆ స్టాటస్ రిపోర్ట్లో మీకు ఏమేమి ఉన్నాయో దాన్ని రాసిస్తే మనం ప్రపంచం లేనని మీ భార్యకు తెలుస్తుంది. LIC నుంచి ఏమొస్తాయి ఏమవుతాయి, వాళ్ళకి 15 లక్షలు వస్తాయని కూడా తెలియదు కదా, ఏం తెలుస్తుంది వాళ్ళకు. మనం సొంత ఏజెంట్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. ఎంతమంది చెప్పుకుంటారండి నేను LIC ఏజెంట్? భయం. ఎందుకు చెప్తున్నా అంటే CB2 ఇట్లా జనరల్ బాడీ జరుగుతుంది. ఒక ఏజెంటు మాతో పాటు ఇట్లే కూర్చున్నాడు, ఇంకొక ఏజెంటు కొత్తగా ఏజెన్సీ తీసుకున్నాడు ఒక క్లియర్ కింద. ఆయన ఎవరైతే ఏజెంట్ టాప్ మోస్ట్ 12 కేసులు 15 కేసులు చేసే ఏజెంటు అక్కడ మీటింగ్లో ఉన్నాడు. ఆయన ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో వాళ్ళ భార్య ఎక్కువ ఈ ఏజెంట్ కొత్త ఏజెంట్ 15 లక్షల పాలసీ 1,20,000 ప్రీమియం వచ్చింది. జోకా సీరియస్, మీకు నంబర్ ఇస్తా, పాలసీ నెంబర్ చెక్ చేసుకోండి. ఎందుకంటే భర్త భార్యకి చెప్పలేదు నేను LIC ఏజెంట్ అని. వేరే వచ్చి అన్న అక్క చెల్లె అని బయట లోపలికి ఇంటికి పోయాడు, ప్రపోజల్ సంతకా తీసుకున్నాడు, ఫోటోలు అవన్నీ తీసుకున్నాడు, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాడు, పాలసీ నెంబర్ కంప్లీట్ చేసి అదే మీటింగ్లో మేము ఆయనకు ఆహ్వానం చేయడం. వాడు షాక్ అయిపోయాడు ఆ ఏజెంట్. అంటే ఏం జరుగుతుందంటే మనం ఏంది అనేది మన జనానికి కానీ మన ఇంట్లో కానీ తెలుస్తుంది. ఎంత పెద్ద ₹1,00,000 సెల్ ఫోన్ అయినా, ఎంత పెద్ద ఫోన్ అయినా ఛార్జింగ్ లేకపోతే పని చేయదు. అంతే, పని చేస్తుందా? చేయదు. మరి ఛార్జింగ్ కావాలంటే ఎట్లా? మనం ఇట్లా మీటింగ్లకు వస్తే మనకు ఛార్జింగ్ అవుతాం. మైండ్ ఛార్జింగ్ కావాలంటే మీటింగ్లకు రావాలి. మీటింగ్ రాకపోతే ఫోన్ పని చేయదు. ఫోన్ పని చేయదు, మనకు ఏం లేకున్నా సరే ఫోన్ అయితే ఉండాలి. అంతేనా లేదా? మరి LIC ఏజెంట్కి ఏం లేకున్నా నాలెడ్జ్ ఉండాలి. తిరగాలి అడగాలి. నాలెడ్జ్ ఇంట్లో పండుకుంటే రాదు, నాలెడ్జ్ లేకుండా తిరుగుతా రాదు. రెండు ఉండాలి అంటే మనకు ఛార్జింగ్ కావాలంటే మీటింగ్ రావాలి. మరి మీటింగ్ రావాలంటే మనం 1 గంటకు వస్తాం. మనకి ఏమొస్తుంది? ఇప్పుడు ఇంత ముందు మా సెక్రటరీ మాట్లాడారు, చాలా మంది మాట్లాడారు. మళ్ళీ కొంచెం అయినాక ఆకలి అవుతుంది, ఆకలి అయినాక తింటాక నిద్ర వస్తుంది. ఎందుకంటే మనకు నిద్ర వస్తుంది కదా. మనం ఎందుకంటే రోజు తిరిగే వాళ్ళం, కూర్చుండే వాళ్ళం కాదు కదా. అంతేనా? మనం ఎవరికి భయపడతామో ఎవరికి భయపడం కదా. అటు ఆ బ్రాంచ్లో భయపడము, ఇటు ఇంటికి పోతే భయపడము, పాలసీ కూడా లేదు, ఏది లేదు. ఏమంటే మనం స్వయంగా చేస్తాం. సరే, అది ఏది ఏమైనప్పటికీ నాలెడ్జ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. LIC లియాఫీ అనేది చాలా గొప్పది. లియాఫీ యొక్క యూనియన్ అనేది చాలా గొప్పది. ఎందుకు చెప్తున్నా అంటే లియాఫీ అనేది ఒక కన్న తల్లి లాంటిది, కన్న తండ్రి లాంటిది. కన్న తల్లి కన్న తండ్రి మనకు ఫ్యామిలీ ఎంత చేసినా మాకు మన ఫాదర్ ఏం చేసిన మదర్ ఏం చేసిన అంటాం కానీ అది గొప్ప వాళ్ళు చేసింది మనకి ఏం కనబడదు. లియాఫీ కూడా మనకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఎన్ని కష్టాలు పడి చేస్తున్నారో అది లియాఫీ ఎంత చేస్తున్నారు అనేది చూసిన వాళ్ళకు చేసిన వాళ్ళకే తెలుస్తుంది తప్ప మనకు చాలా బెనిఫిట్స్ రావాల్సినవి ఉన్నాయి, కొట్లాడాల్సి ఉన్నాయి, కొట్లాడుతున్నారు, వస్తున్నాయి, రావాల్సినవి చాలా ఉన్నాయి. అది చేస్తారు. దానికోసము మన పెద్దలు ఇంకా చాలా మంది వాళ్ళు మన జోనల్ ప్రెసిడెంట్ గారు కానీ మన పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. విషయం ఏంటంటే నాలెడ్జ్ పెంచుకోవాలి, లియాఫీని కాపాడుకోవాలంటే నీకు ఏ సమస్య వచ్చినా మీ దగ్గర మీ బ్రాంచ్ మీద ఉండొచ్చు. ఏదైనా సమస్య ఉంటే నేను వస్తున్నా కానీ ఏ బ్రాంచ్లో కానీ ఎవరు ఏదైనా సమస్య ఏంటంటే మీ లియాఫీ లేదా అంటారు. సమస్య ఉందా అంటే లియాఫీ లేదా అంటారు. బిజినెస్ వస్తే తే అంటారు. చెప్పుడు తప్పుడు ఏం చేయకుండా మెల్లగా తీసేసుకుంటారు. సమస్య రాగానే అడగమంటారు, బిజినెస్ వస్తే ఇటు రమ్మంటారు. అంతేనా కాదా? మరి సమస్య వచ్చినప్పుడు సమస్య తీర్చిన వాళ్ళు గొప్ప వాళ్ళ కాదా? మనం ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమంటాము? అమ్మ అంటాం, లేకపోతే అబ్బా దేవుడు అంటారు. అంతేనా లేదా? మరి నీకు సమస్య వచ్చినప్పుడు ఏదైతే అమ్మ అనేది గుర్తు చేసినావో నీకు లియాఫీ ఎట్లయితే గుర్తుందో మరి దేవుడితో సమానం కాదా లియాఫీ? అవునా కాదా? మరి అటువంటిప్పుడు మరి ఆ లియాఫీకి మనం విలువ ఇవ్వాలా? వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థకు విలువ ఇవ్వాలి. మాట్లాడమని చెప్పారు. సో ప్రిపేర్ అయ్యి రాలేదు. నేను మాట్లాడిన విషయాల్లో ఏదైనా తప్పులుంటే క్షమించండి. ఏమీ లేకపోతే పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. అలుపెరిగిన పోరాట యోధుడు, నిత్య కృషివలుడు, దేవరకొండ LIC ఫ్యామిలీ ప్రదాత, నిత్యము చిరునవ్వుతో ఏజెంట్ మిత్రులను ఆప్యాయంగా పలకరించే వ్యక్తి. ఆయన వ్యక్తి కాదు, మహోన్నత శక్తి. LIC దేవరకొండ బ్రాంచ్ని ఆల్ ఇండియాలో నెంబర్ 1 నిలపాలని అనునిత్యము మనకి స్ఫూర్తినిస్తూ
పోరాట పటిమను పునికి తెచ్చుకున్న మన నాయకుడు, అజాత శత్రువు, ఎల్ఐసి దేవరకొండ బ్రాంచ్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ రాము చౌహాన్ గారికి, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి యూనియన్ డియాఫీ యూనియన్ రథసారథి, రామాయణము మహాభారతంలోని ముఖ్య ఘట్టాలను పునికి తెచ్చుకొని మనందరికీ స్ఫూర్తి నింపేందుకు ఇక్కడికి విచ్చేసిన డియాఫీ జాతీయ జనరల్ సెక్రటరీ, ఎంతో మంది ఏజెంట్లకు మోటివేట్ చేసి బిజినెస్లో ఎలా రాణించాలనే విషయాలను ప్రస్ఫుటంగా మీకు వివరించేందుకు విచ్చేసిన మోటివేషనల్ స్పీకర్ శ్రీ శ్రీనివాసాచారి గారికి, అన్నా అని పిలవగానే నేనున్నాను తమ్ముడు అంటూ ఏజెంట్ మిత్రుల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే వ్యక్తి, బుల్లెట్ బాస్గా పేరుగాంచిన మా దేవరకొండ ఏజెంట్ ముద్దు బిడ్డ జోనల్ అధ్యక్షులు శ్రీ గాజుల రాజేశం గారికి, అదేవిధంగా నేను ఒక జోనల్ నాయకుడిని అని ఎవరికి చెప్పకుండా ఒక సామాన్య ఏజెంట్గా ప్రతి ఏజెంట్ని కలుస్తూ వారి యొక్క మంచి చెడులను తెలుసుకుంటూ నిత్యం ఏజెంట్ల బాగోగులను తెలుసుకొని వారికి ఒక దిశానిర్దేశాన్ని అందిస్తున్న అన్న, దేవరకొండ నియోజకవర్గంలో రాజకీయంగా ఒక మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి శ్రీ గుడిగ వెంకటయ్య గారు, అదేవిధంగా డియాఫీ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులకు, సౌత్ సెంట్రల్ జోన్ అధ్యక్షులకు మరియు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతో రసవత్తరంగా జరిగిన ఎల్ఐసి దేవరకొండ బ్రాంచ్ ఎన్నికలలో విజయం సాధించి నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న అధ్యక్ష కార్యదర్శులకు, కోశాధికారికి మరియు కార్యవర్గ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ICU దేవరకొండ బ్రాంచ్ తరఫున హార్టీ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. మిత్రులారా, ప్రతి సంస్థలో యూనియన్ అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. LICలో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్, అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా DFE కూడా చాలా ముఖ్య భూమిక పోషిస్తున్నది. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 246లో ఒక విషయాన్ని పొందుపరిచారు. అది మీకు ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏమిటంటే యూనియన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ఏజెంట్స్. అంటే కార్మికులు అంటాం, ఇక్కడ మన ఏజెంట్ అని చెప్పుకుంటున్నాం. అంటే యూనియన్ ఎప్పుడు కూడా ఏజెంట్లకి వారధిగా పనిచేస్తుంది. అంటే మీ సమస్యలను మనం డైరెక్ట్గా MD సార్ దాకా వెళ్ళడానికి కష్టం. సో మన సమస్యలు ఏదున్నా కూడా యూనియన్కి చెప్తే యూనియన్ వెళ్ళి మన సమస్యల పరిష్కారంకి కృషి చేసేది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యూనియన్. మనం అనుకుంటాం యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ చాలా పెద్దది, వాళ్ళకు ఉండే కష్టాలన్నీ నేను చాలా స్వయంగా చూశాను. ఎందుకంటే చాలామంది ఏం చేశారు ఇప్పుడు సార్ అన్నారు. నిజంగా సార్ చెప్పింది నేను విన్నాను. రియల్ సార్ రామస్వామి సారు మీరు చెప్పింది నిజంగా కరెక్ట్ సార్. ఎందుకంటే సార్ చెప్పిన విషయాల్లో ఒక 2 విషయాలు చెప్తాను. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏజెంట్స్. అంటే ఏదైనా ఒక సబ్జెక్టులో మనం ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు బాబు ఏదో పెన్షన్ పాలసీ ఉందంటే ఏంటిది అని అంటారు. సార్ అది మీకు వాట్సాప్ షేర్ చేస్తాను సార్, నేను చూసుకోండి సార్ అంటారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. కష్టం అనేది ఎప్పుడు కూడా ఫెయిల్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. టైం పడుతుంది. ఎవరు కూడా సార్ అన్నారు 30 సంవత్సరాలు CM క్లబ్ మెంబరు MDRT. ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ టు గెట్ MDRT. 30 years నుంచి సిన్స్ 30 years నుంచి చేయటం అంటే చాలా ఈజీ. దాని వెనక ఎంత కష్టం ఉన్నదని చూడాలి. ఇంట్లో మనకి నిరంజన్ గారు ఈనాటి మన ముఖ్య అతిథి మోస్ట్ విజ్ఞానగని LIC డిపార్ట్మెంటే అతన్ని సలహాలు సూచనలు తీసుకొని ఏ విధంగా ముందుకు పోవాలనే ఒక పెద్ద కార్పొరేషనే సలహాలు తీసుకునే వ్యక్తి మన ముందుకు రావడం జరిగింది. అలాంటి మన ముఖ్య అతిథి మన SB శ్రీనివాసాచారి గారు.
మరి మన బ్రాంచ్ నుండి సెంట్రల్ సెక్రటరీ మెంబర్గా ఎదిగి మరి సెంట్రల్ సెక్రటరీలో మంచి సలహాల సూచనలు సెంట్రల్ సెక్రటరీకి ఇస్తూ ఈరోజు మన దేవరకొండ బ్రాంచ్ని ముందుకు తీసుకుపోవడానికి అహర్నిశల్ పాటుపడుతున్నటువంటి గాజుల రాజేష్ అన్న గారికి, మరి అదేవిధంగా సౌత్ సెంట్రల్ జోన్ ఇవాళ 360 చిల్లర బ్రాంచీలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇవాళ ఆల్ ఇండియాలోనే సౌత్ సెంట్రల్ జోన్ని నెంబర్ 1 పదంలో తీసుకుపోతూ ఎప్పటికప్పుడు కూడా ఈసీ మీటింగులు పెడుతూ సౌత్ సెంట్రల్ నాయకులందరినీ కూడా ఏకతాటికి తీసుకొస్తున్నటువంటి డైనమిక్ లీడర్ మన జంపాల కృష్ణారెడ్డి గారికి, మరి అదేవిధంగా ఇప్పుడే మీరు చూశారు అసలు వైబ్రేషన్ వస్తుంది. రామస్వామి గారు మాట్లాడుతుంటే, రామస్వామి అన్న గారు మాట్లాడుతుంటే ఈ బిల్డింగ్ కొంచెం వైబ్రేషన్ లాగా వస్తుంది. ఒక డైనమిక్ లీడర్ అహర్నిశలు నా ఏజెంట్లు నా లియాఫీ, నా ఏజెంట్లు నా లియాఫీ అని ఈ లియాఫీలనే ప్రస్తావన కొనసాగిస్తున్నటువంటి డైనమిక్ లీడర్ రాజేష్ అన్న గారు. మరి అదేవిధంగా ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ప్రతి విషయంలో మెడిక్లెయిమ్ విషయంలో కానీ కొన్ని విషయాలలో కానీ డివిజన్లో ఎప్పటికప్పుడు కూడా సమస్యలను పరిష్కరించుకుంటూ ఒక తెలివితోటి ముందుకు పోతున్నటువంటి మన డైనమిక్ సెక్రటరీ సునీల్ గారు. మరి అదేవిధంగా ఈరోజు మన ఎస్బిఎం సార్ నిజంగా మన అదృష్టం, మన వరం అనుకోవాలి. మన దేవరకొండ బ్రాంచ్కి రావడం, మన ప్రాంతవాసి మన దేవరకొండకు రావడం మన వరం. ఎందుకంటే సారు ఎక్కడ ఉన్నా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అది పిఠాపురంలో ఉండని, CB 15లో ఉండని, గూడూరులో ఉండని, ఎక్కడ ఉండని కూడా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. మన దేవరకొండ బ్రాంచ్కి వచ్చి కూడా మరి 7 పిల్లర్స్ లో 6 పిల్లర్స్ కంప్లీట్ చేసి సికింద్రాబాద్ డివిజన్లోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నటువంటి రాము చౌహాన్ సార్ గారు. మరి అదేవిధంగా డివిజన్ లీడర్స్ మా వెంకన్న గారు, హమ్మద్ బాషా గారు, మరి మార్కండేయ గారు, అహర్నిశలు టైం ఇస్తున్నటువంటి అనపటి లక్ష్మయ్య గారు. మరి అదేవిధంగా సెక్రటరీ మా శంకరయ్య గారు. నిజంగా చాలా శ్రమలు ఉన్నాయని మరి శంకరయ్య గారు, నోముల రాములు గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మరి ఏజెంట్ ఫ్రెండ్స్, మరి మహిళా ఏజెంట్ మిత్రులందరికీ కూడా పేరున మధ్యాహ్న నమస్కారాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా మనమే మాట్లాడుకుంటే సరిపోదు. ఈరోజు మనకంటే పెద్ద లీడర్లు వచ్చారు కాబట్టి వాళ్ళు మంచిగా మాట్లాడతారు కాబట్టి అన్ని విని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎప్పుడు లేని విధంగా దేవరకొండ బ్రాంచ్ ఈ లీడర్లు ఇవాళ జోనల్ ప్రెసిడెంట్ ఉన్నాడు. నిన్న సాయంత్రం బస్ ఎక్కి 6 గంటలు జర్నీ చేసి పొద్దున 5 గంటలకు లడికపూలు దిగి స్నానం చేసుకొని అక్కడ ఎమ్మటే హోటల్ పోయి మళ్ళీ 7 గంటలకు కార్ ఎక్కి మన డివిజన్ లీడర్లతోటి ఈడికి 9 గంటలకి ఇక్కడికి వచ్చారు మిత్రుల. 700 కిలోమీటర్లు నడిచి 700 కిలోమీటర్ల దూర ప్రయాణం చేసి ఇంత దూరం రావడం జరిగింది. ఇలా శ్రీనివాసాచారి సార్ ఆయన మామూలు వ్యక్తి కాడు, మనకు కనిపించే వ్యక్తి మన శ్రీనివాసాచారి సార్. మన హైదరాబాద్ అని మనం అనుకుంటున్నాం, కానీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆయన ఒక్కడే ఉంటాడు. ఆల్ ఇండియా సెక్రటరీ, ఆ ఒక్కడే సెక్రటరీ జనరల్ ఒకడే. మరి అలాంటి ఒక విజ్ఞానం కానీ ఉట్టి ఆశామాషలు కాదండి. ఒక లీడర్ పైకి పోవాలంటే అన్ని తెలిసి ఉండాలి. అన్ని తెలిసి ఉన్నప్పుడే పైకి లీడర్ పోతాడు. అంత మాట్లాడేంత కెపాసిటీ ఉన్న లీడర్ పైకి పోతాడు. మరి అలాంటి లీడర్లు ఆధ్వర్యంలో మనం ముందుకు పోతున్నాం మిత్రులారా. మరి ఇక్కడ నాకు చిన్న బాధాకర విషయం ఏంటంటే, సరే మాక్సిమం అయితే వచ్చిందని నేను అనుకుంటున్నా. మన బ్రాంచ్లనే మనం ఒక జోనల్ లీడర్ ఉన్నాము, ఆల్ ఇండియా లీడర్ ఉన్నాము. మన వాల్యూని మనం కాపాడుకోవడానికి అహర్నిశలు 1 నెల రోజుల నుంచి కష్టపడి మనం ఒక చక్కటి ఎలక్షన్ కమిటీ వేసుకొని, ఎలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మరి లక్ష్మయ్య గారు కానీ చిత్తనూరు రంగయ్య గారు కమిటీ వేసుకొని నామినేషన్ పోయి ఆ నామినేషన్లో
2 రోజుల పాటు నామినేషన్ పర్వాన్ని చేసుకొని ఉపసంహరణ చేసుకొని స్క్రూటినీ చేసుకొని మరి కొంతమంది వ్యక్తులని మనం చూస్ చేసుకోవడం జరిగింది మిత్రులారా. రేపు రాబోయే కాలానికి కొంతమంది వ్యక్తులని ఎలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చూస్ చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళు ఇప్పుడు డివిజన్ పిఎస్టీలకు ఈ అందరూ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇస్తారు. రేపు ఎవరు అవుతారు అనేది వాళ్ళు నివేదిక ఇస్తారు. మరి అలాంటి టైంలో మరి మనము దేవరకొండ బ్రాంచ్ విషయానికి వస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ 36 సంవత్సరాల నుంచి ఆ రోజు బండారు జనార్దన్ అధ్యక్షుడి కాడి నుంచి మొదలు పెడితే ఈ రోజు సపావట్ నిరంజన్ మరి శంకరయ్య నోముల రాముల వరకు కూడా దేవరకొండ బ్రాంచ్ లో అనునిత్యం లియాఫీ నాయకులు నిస్వార్థంగా తన పని వదులుకొని పిల్లల భార్యలని పక్కకు పెట్టి ఈ రోజు అయిన అధ్యక్షులందరూ కానీ సెక్రటరీలు కానీ ట్రెజరర్లు కానీ ఇంత దూరం లియాఫీని తీసుకొస్తే ఇప్పుడు ఈ దేవరకొండ బ్రాంచే కాదు, పక్క బ్రాంచే కాదు, ఆల్ ఇండియాలో కూడా పదవుల కొరకు పని చేయరు. పదవులు కావాలి, పదవి ఉండాలంటే పని చేయరు, షో పుట్టప్ ఉండాలంతే. మరి అలాంటి నాయకులు కొంత డిస్టర్బ్ జరుగుతున్న తరుణంలో మరి అలా మీరు ఇంతమంది వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మిత్రులారా. ఇంకో వాళ్ళు ఉన్నాయి. సెప్టెంబర్ మాసంలో మెడిక్లెయిమ్ కాదు, కార్ డౌన్లోడ్ కాదు, ఆయన దగ్గర పైసలు లేవు, రూపాయి పైసలు లేవు. అలాంటి టైంలో మా సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ రామస్వామి గారు కానీ మేము కానీ ఎల్లయ్య గారు కానీ ఎప్పటికప్పుడు కూడా ఏజెంట్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఇలా మేనేజ్మెంట్ ఉంది. మన ఎస్బిఎం సార్ ఇక్కడనే ఉన్నారు. ఎస్బిఎం సార్ ఉన్నా కూడా అక్కడ కాని పనిని కూడా మేము మాకున్న ఇన్ఫ్లేషన్ తోటి అది జోనల్లో కానీ ఆల్ ఇండియా లీడర్లతోటి జోనల్ లీడర్లతోటి పని చేసుకున్న సందర్భాలు ఉన్నాయి మిత్రులారా. అట్లాంటి పని చేసి పెట్టి అదే హాస్పిటల్ మేము పోతే అన్నా మీరు లేకుంటే నేను చచ్చిపోయేవాన్ని అన్న వ్యక్తులు కూడా ఇక్కడికి రాలే మిత్రులారా. నాకు ఈ రోజు మంచి రోజు ఉంది, నాకు కార్ అడ్వాన్స్ కావాలి, ఈ రోజే మంచి రోజు ఉందంటే అప్పటికప్పుడు మన డివిజన్ అధ్యక్షులు రామస్వామి గారు సెక్రటరీ గారు అందరం కూడా కలిసి మరి కార్ అడ్వాన్స్ అప్పటికప్పుడు ఆయన ముహూర్తం పెట్టుకున్న రోజుకు కార్ ఇచ్చిన వ్యక్తులు కూడా ఇక్కడికి రాలేదు మిత్రులారా. ఈ రోజు 30-40 మందికి ఎక్కడ లేని విధంగా ఫర్నిచర్ అడ్వాన్స్ శంకరయ్య గారు ఇప్పుడున్న పిఎస్సీల ఆధ్వర్యంలో తక్కువ పర్సెంటేజ్ కాడికి 30-40 మందికి ఆయన ఎక్కడ తిరగకుండా ఓ బిల్లు తెచ్చుకోకుండా 18% బిల్లు కట్టాలి, 18% కట్టాలి జిఎస్టీ. ఆ 18% జిఎస్టీ కట్టకుండా తక్కువ పర్సెంట్ తోటి శంకరయ్య గారే పోయి బిల్లులు తెచ్చి బ్యాంకులు వేసి చివరికి నా అకౌంట్లు వేపిస్తే కూడా అట్లాంటి వ్యక్తులు కూడా రాలేపుతున్నారా. తల్లికే మనం మోసం చేస్తున్నాం. ఇలా లియాఫీ అనేది ఒక కన్న తల్లి. లియాఫీ నాయకులు అందులో హార్నిస్టల్ కష్టపడుతున్నారు. 24 గంటలు భార్య పిల్లలని వదిలిపెట్టి బయట తిరుగుతున్నారు. వాళ్ళని గౌరవించకుండా మన పనులేదో మనం చేసుకొని లియాఫ్ అంటే ఏంది, యూనియన్ అంటే ఏంది, మీటింగ్ పోకుంటే ఏమవుతుంది అనే పద్ధతులు. కానీ మిత్రులారా ఎప్పుడో ఒకసారి సమస్యలు జటిలమైతాయి, ఆ సమస్యలు మన మీదకి చుట్టుకుంటాయి. ఈరోజు మన పెద్ద ఏజెంట్, మన ఏజెంట్ కౌటిక విఠల్ గారు మన ఏప్రిల్ 15వ తారీఖు నాటికి ఇక్కడ పిలుచుకున్నాం. ఆయన ఒక చిన్న మాటతోటి మేనేజ్మెంట్ ఆయన మీద సంవత్సరం పాటు వేటు వేయడం జరిగింది మిత్రులారా. వేటు వేస్తున్న సందర్భంలో ఇదే కృష్ణారెడ్డి అన్న గారు, మేము, రాజేష్ అన్న, మరి డివిజన్ లీడర్ 1 సంవత్సరం కాలం పాటు అన్ని పనులు వదిలిపెట్టి 24 గంటలు సూర్య సీతారాం గారు కానీ మూర్తి గారు కానీ అందరినీ కలుపుకొని అసలు ఎన్నిసార్లు డైరెక్ట్ గా జోనల్ మేనేజర్ తోటి శ్రీనివాస్ సార్ మాట్లాడడం, ఎస్డిఎం తోటి మాట్లాడడం, రకరకాల ప్రయత్నాలు చేసి ఆయనకు దాదాపు 5 కోట్ల కమిషన్ వస్తుంది రెన్యూవల్ కమిషన్, 5 కోట్ల కమిషన్. మరి ఆ ఏజెంట్ వెళ్ళిపోతే అట్లాంటి ఏజెంట్స్ కూడా మన శ్రీనివాసాచార్య సార్ జోనల్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి గారి మరి ఎన్నో చేస్తున్నారు. ఈ రోజు సింపుల్ గా చెప్తున్నారు మిత్రులారా, మన బ్రాంచ్ వాళ్ళే చెప్తున్నారు, నాకు డెత్ క్లెయిమ్ రాలేదండి. డెత్ క్లెయిమ్ రాలేదు అంటే అదే సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్డిఎం గారిని నిలబెడుతూ ఎప్పటికప్పుడు కూడా సార్ పలాని దేవరకొండ బ్రాంచ్ డెత్ క్లెయిమ్ గిన్ని పెండింగ్లు ఉన్నాయి,
ఫలాని సూర్యాపేట గిన్నె ఉన్నాయి, ఫలాని కరీంనగర్ గిన్నె ఉన్నాయి, ఫలానికి ఇక్కడ ఈ విధంగా ఎప్పటికప్పుడు కూడా డివిజన్ ప్రెసిడెంట్లు నిలబెడుతూ మరి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి మిత్రులారా. ఎంప్లాయీస్ ఎస్బిఎం సార్ ఇక్కడ ఉన్నారు, ఎంప్లాయీస్ ఎంతవరకు చేస్తారు, చేసేంతవరకు చేస్తారు. మన లియాఫ్ లీడర్ అట్లా చేయరు మిత్రులారా, చేసేంతవరకు అడుగుతారు. అడగకుంటే నిక్కచ్చిగా మాకు ఖచ్చితంగా చేయాలి సార్ అని అడిగే దమ్ము లియాఫీ నాయకులకు ఉంది మిత్రులారా. ఆ దమ్ముని కల్పించడానికి మనకు ఐకమత్యం అవసరం మిత్రులారా. ఐకమత్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పదవులు ముఖ్యం కాదు, వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. లియాఫ్ అనేది మన బోర్డులో మనందరం ఉన్న మిత్రులారా. అందరం ఉంటే ఇళ్ళనే కొందరు ఆ బోర్డులకే చిల్లులు పెట్టడానికి ప్రయత్నం చేసే వాళ్ళని మనం ఏ విధంగా అవాయిడ్ చేయాలో ఆ విధంగా అవాయిడ్ చేయవలసిన అవసరం ఉంది.